హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సానిక వ్లాగ్స్. సో ఇప్పుడు లంచ్ టైం అవడంతో మేము కృష్ణ విలాస్ అని ఒక ఇండియన్ వెజిటేరియన్ రెస్టారెంట్కి వచ్చాము. మేమైతే ఇక్కడ ఏమున్నాయో చూస్తానికి, ఫుడ్ ట్రై చేస్తానికి, ప్లస్ మా ఎక్స్ప్లోరేషన్ కూడా కంటిన్యూ చేస్తానికి రెడీగా ఉన్నాము. మీరు కూడా రెడీ అయితే మాతో జాయిన్ అవ్వండి. ఇక్కడ మనకి కావాలంటే కొనుక్కుంటానికి చాలా రకాల స్వీట్స్ ఉన్నాయి. ఆర్డర్ ఇచ్చామన్నమాట. అయితే ఇక్కడ వీళ్ళు ఉగాదికి స్పెషల్ కూడా పెట్టారంట. అది కూడా ఆర్డర్ ఇచ్చాము. అయితే ఇప్పుడు ఆర్డర్ ఇచ్చేసాము. వెయిట్ ఇక్కడ చూస్తున్నారా, మా తమ్ముడు కూడా వెయిట్ చేస్తున్నాడు. అయ్యో ఇంకా అన్ని రాలేదు కానీ చాలా వచ్చాము. వచ్చి తింటున్నాము. పూరి వచ్చిందన్నమాట. నేను ఆర్డర్ వచ్చింది. ఇది టిఫిన్ కాంబో అనమాట. ఇది స్వీట్, ఈ రెండు స్వీటే ఉంటాయి. ఇది ఇడ్లీ వడ, ఉప్మా, ఇడ్లీ, వడ, కేసరి, అట్టు చట్నీస్. వావ్, యమ్మీ. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. చూసారా, మా బడీస్ కూడా కలిసిమెలిసి ఎంజాయ్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే తినడం కన్నా అల్లరి అంత ఎక్కువ చేస్తున్నారు. నేను నా టిఫిన్ కాంబో తినేసాను. ఇప్పుడు డెసర్ట్ కుల్ఫీ, పిస్తాచియో కుల్ఫీ ఎట్లా. ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగుంది. ఐ లైక్ ఇట్. ఇప్పుడు అన్నీ ట్రై చేసాము, చాలా బాగున్నాయి. ఇక్కడ ఇంటర్నేషనల్ కూడా చాలా పెద్దగా చాలా బాగుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది వన్ ఆఫ్ ద మెయిన్ సీ సైట్స్. దీని పేరు గోల్డెన్ లేడీ. హే ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా, దాని పేరే అడాల్ఫ్ బ్రిడ్జ్. కింద చూసారా, ఒక పెద్ద గార్డెన్ ఉంది. వావ్, ఎంత బాగుందో కదా, సో బ్యూటిఫుల్. హే ఫ్రెండ్స్, ఇందా చూపించాను కదా అడాల్ఫ్ బ్రిడ్జ్ని. అక్కడ చాలా జాగ్రత్తగా చూస్తే ఇంకో బ్రిడ్జ్ కూడా ఉంది దాని కింద. అయితే మేము కొంచెంలో ఆ బ్రిడ్జ్ మీద నడవబోతున్నాము, ఇంకో అందరి బ్రిడ్జ్ మీద. యా, ఇది చూసారా, క్యాసల్ చాలా బాగుంది. వావ్, సో గ్రేట్. ఇప్పుడు అడాల్ఫ్ బ్రిడ్జ్ కింద ఇంకో బ్రిడ్జ్ ఉండిద్ది. అయితే మేము అక్కడికి ఆ లోపలికి వెళ్ళి ఆ బ్రిడ్జ్ మీద వెళ్తామని చెప్పాం కదా. అయితే ఇప్పుడు అక్కడికి వచ్చామన్నమాట. ఇప్పుడు అక్కడ దగ్గరకు వచ్చేసాము. అయితే నేనైతే చాలా ఎక్సైట్ అవుతున్నాను, ఎందుకంటే నేను ఎప్పుడు ఇలా అందరి బ్రిడ్జిని చూడలేదు, ప్లస్ అలా అందరి బ్రిడ్జ్ మీద కూడా నడవలేదు. ఇప్పుడు నాకు చాలా చాలా కొత్త అనమాట. సో ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. ఇప్పుడు మేము బయటకు వచ్చేసాము ఫైనల్లీ. ఇక్కడ ఒక విఐపి ఉన్నారు. సో మేము ఆయన్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలని అనుకుంటున్నాము. చూస్తానికి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ.
ఏం చేస్తున్నావు? ఆడుకుంటున్నావు ఇక్కడ? బాగుందా? లగ్జంబర్గ్ నచ్చిందా నీకు? సూపర్. ఉంటావు ఎక్కడే మరి? ఇంటికి వద్దా? అయ్యో ఇంటికి వద్దా? చూడాలమ్మ ఇటు. ఇక్కడ మొత్తం ఆర్కిటెక్చర్ చాలా అందంగా ఉంది. సో గ్రేట్. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి ట్రామ్ స్టేషన్కి నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు మేము 3 ఇయర్కి తిరిగి వచ్చేసాము. అయితే ఇప్పుడు బస్సు ఎక్కాలి, కానీ మేము నడుచుకుంటూ వస్తుంటే ఇది కనిపించింది. చాలా అందంగా ఉంది కదా. ఇప్పుడు మేము మా అపార్ట్మెంట్కి దారిలో ఉన్నామన్నమాట. ఈ స్ట్రీట్లోనే మా అపార్ట్మెంటు. ఇదే ఫ్రెండ్స్ మా అపార్ట్మెంట్. సో సీ యూ టుమారో. సో ఫ్రెండ్స్ మేము ఇప్పుడు తిరిగి వెళ్ళిపోతున్నాము ఫ్రైబర్గ్కి. దాని ముందు చాలా మెయిన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటున్నాను మీతో. ఈయన కార్ల్ మార్క్స్ అన్నమాట. ఇక్కడ 3 ఇయర్లోనే పుట్టారు. అయితే ఈయన గురించి నాకు అంత తెలీదు, కానీ మా నాన్న చెప్పారు పెద్దోళ్ళకి ఈయన గురించి చాలా తెలుసంట. మా నాన్న వాళ్ళు అప్పుడు జనరేషన్ వాళ్ళు ఈయన గురించి హిస్టరీ బుక్స్లో చదివే వాళ్ళంతా. ఈయన చాలా గొప్ప కమ్యూనిస్ట్ అంట. సో ట్రైన్కి ఇంకా కొంచెం టైం ఉందన్నమాట, 2 అవర్స్ టైము. సో ఇక్కడ క్యూరియాసిటీ కూడా ఒక లుక్ వేద్దామని వచ్చాము ఇక్కడ సిటీ సెంటర్కి. ఇక్కడ ఒక కేక్ షాప్ ఉందన్నమాట. అక్కడ ఈ కేక్ కూడా కాదు, కొంచెం వెరైటీగా ఉన్నాయి. బ్రెడ్ కేక్ మిక్స్ లాగా ఉన్నాయి, రోల్స్ షేప్లో ఉన్నాయి, కానీ చాలా బాగున్నాయి అన్నమాట. నేనైతే రెడ్ వెల్వెట్ ఫ్లేవర్ తీసుకున్నాను, చాలా బాగుంది. ఇంకా చాలా చాలా ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ పెద్ద చర్చి ఉంది, దాని ముందు ఏమన్నా ఈవెంట్కి ప్రిపేర్ చేస్తున్నారు. మీరు కూడా ఒక రౌండ్ లుక్ వేయండి. సో ఫ్రెండ్స్, నా లక్సెంబర్గ్ ట్రిప్ అయితే అయిపోయింది. నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. Bye bye. See you in the next video.